ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. వారు మాట్లాడే విధానానికి మనం ఏమైనా చేయాలనిపిస్తుంది వారు చెప్తూ ఉంటే. అదే మాటల్ని కొంతమంది చెప్తూ ఉంటే వినడం కాదు కదా, చిరాకేస్తూ ఉంటుంది. ఈ మాటని మంత్రంలో మార్చుకోవడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడం మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, మెంటర్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి నడింపల్లి యమునా పాఠక్ గారు. నమస్తే యమునా గారు. నమస్తే యమునా గారు, చాలా అంటే నిజ జీవితంలో జరిగే సంఘటనల్లోంచి నాకు వచ్చిన చిన్న చిన్న సందేహాలను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరున్నారు, మీరు చెప్తూ ఉంటే ఎంత సాఫ్ట్గానైనా సరే, అంటే మీలాంటి వాళ్ళు అనుకోవచ్చు, సాఫ్ట్గా చెప్తూ ఉంటే వినాలనిపిస్తుంది, ఏదైనా పని చెప్పినా చేయాలనిపిస్తుంది. ఒకవేళ అది అబద్ధమైనా నిజమేనేమో అనిపించేస్తుంటుంది. కానీ కొంతమంది నిజం చెప్పినా కూడా అది అబద్ధమేమో చిరాకేస్తుంది, వాళ్ళ మాట ఎవరు వినరు, కటువుగా అనిపిస్తుంటుంది. నిజంగా మాటకి ఉన్న ఆ బలం, ఆ మాటని ఎంత అంటే అందరూ మంచిగా మాట్లాడే విధానం మార్చుకోవడం అనేది ఏ విధంగా మార్చుకోవచ్చు అంటారు? మీరు చెప్పింది కరెక్టే, కానీ మాట్లాడే ముందు మన భావాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇందాక అన్నారు, వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. నేను అబద్ధం చెప్పలేదండి బాబే, అంటే ఉదాహరణకి తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు కేవలం మాట మాత్రమే కాదు, మన భావాలు, మనం వ్యక్తపరిచే మన ఆలోచనలు, మన హావభావాలు, మన బాడీ పోస్చర్ ఎలా కన్వే చేస్తున్నాం అని కూడా చాలా ఇంపార్టెంట్. కూడా ఉంటుందండి. ఎస్, డెఫినెట్గా. ఓకే. చాలా వరకు కూడా అండి, ఒకటి మన మాటల ద్వారా కన్వే చేసేది కొద్ది % మాత్రమే. దాదాపు 70 నుంచి 70% ఇంకా ఎక్కువ మనము మన బాడీ పోస్చర్స్ ద్వారానే కన్వే చేసేస్తాం. అవునా? ఎస్. మనం ఎలా కూర్చున్నాం, మనం ఎలా చూస్తున్నాం, మనం ఎలా ప్రెజెంట్ చేస్తున్నాం, మన బాడీ పోస్చర్స్ చాలా వరకు కన్వే చేసేస్తాయి. సో దీన్నే మనం బాడీ లాంగ్వేజ్ అంటాం. ఓకే. సో మామూలుగా మాట్లాడే భాష కంటే ముందు బాడీ కన్వే చేసేస్తుంది. ఓకే. సో దాన్ని బట్టి అవతల వ్యక్తి చాలా వరకు కూడా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కానీ ఇలా చూసి ఇలా చికాగ్గా అలా పెట్టేసి మీరు కన్వే చేస్తున్నారు, కానీ మీరు ఆల్రెడీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మీరు ఆ రెస్ట్లెస్నెస్ చూపించేశారు అనుకోండి, అవతలకి కన్వే అయిపోతుంది. మీరు ఎంత స్లోగా మాట్లాడినా, ఎంత జెంటిల్గా మాట్లాడినా, మీరు తిట్టకపోయినా కానీ మీ బాడీలో ఎక్స్ప్రెషన్స్, మీ పోస్చర్స్ ద్వారా మీరు చూపించే ఒక హావభావాల ద్వారా అవతల వాళ్ళకి డిస్కంఫర్ట్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, తెలిసిపోతుంది. డెఫినెట్ గా, అందుకే చెప్తున్నాము 70% పైన మీరు కన్వే చేసేస్తారు మాట్లాడకుండా, చెప్పక్కర్లా. సో మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం, ఎట్లా చూస్తున్నాము, ఇవన్నీ కూడా కన్వే చేస్తాయి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మరీ ముఖ్యంగా వెన్ యూ స్టార్ట్ ఏ కన్వర్జేషన్, ఒక చిరునవ్వుతో స్టార్ట్ చేయమని నేను ఎప్పుడు చెప్తాను. ఇట్స్ లైక్ ఎ ఇండెక్స్. మీ యొక్క ఆలోచనని అది వ్యక్తపరిచే ఒక అద్భుతమైన సాధన. సో మీరు ఒక స్టార్ట్ చేస్తున్నప్పుడే ఒక చిన్న స్మైల్ తో కనుక స్టార్ట్ చేస్తే అది ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అవతల వ్యక్తితో మన సంభాషణ స్టార్ట్ చేసే ముందు అది ఒక మంచి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. అవతల వాళ్ళు సీరియస్గా ఉన్నా కూడా ఒక చిన్న ప్లెజెంట్ స్మైల్ తో కనుక మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళల్లో ఉన్న స్ట్రెస్ కూడా, మీరు ఆ కోపంలో ఉన్నా లేకపోతే ఏదైనా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా కూడా కొద్దిగా వాళ్ళ ఫేస్ కూడా మన ఫేస్ చూస్తూ వాళ్ళ ఫేస్ మెల్లమెల్లగా మారుతూ ఉంటుంది, కవలికలు మారుతూ ఉంటాయి. అంటే ఇది మళ్ళీ ఇంకొక వేరే కూడా చూస్తారేమో కదా, వీళ్ళెంతో కోపంగా బాధలో చిరాకులో ఉంటే వీళ్ళు వచ్చి నవ్వుతున్నారని వాళ్ళు గేల్ చేస్తారు. నవ్వడం వేరు, ఒక ప్లెజెంట్ స్మైల్, ఒక చిరునవ్వు అంటే ఇట్స్ ఓకే. అంటే ఆ భరోసా మీరు ఇచ్చే ఒక స్మైల్ వల్ల అవతల వాళ్ళు, ఒకసారి మీరు ఇందాకే అన్నారు కదా, మనల్ని చూడగానే అవతల వాళ్ళు ప్లెజెంట్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.